అందరికీ నమస్కారం. నా పేరు రియల్ జనసేన పార్టీ వీర మహిళ. ఇందాక టీవీ9 ఇంటర్వ్యూ రోజా గారు ఇచ్చారు. అది గంటకు పైనే ఉంది ఆ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఈమె ఇంటర్వ్యూస్ చాలా వరస్ట్ గా ఉంటాయి. ఆ వరస్ట్ లో ఇంకా అతి వరస్ట్ ఏదైనా ఉందంటే అది ఈ ఇంటర్వ్యూవే. ఎందుకంటే అసలు ఏ మూలకు కూడా మానవత్వం కనిపించకుండా రాక్షసత్వంతో చేసిన ఇంటర్వ్యూలా కనిపించింది నాకు ఇది. ఈ ఇంటర్వ్యూలో ఏ ఒక్క దగ్గరన్నా ఏదన్నా ఒక్కటన్నా ఇన్స్పైరింగ్ గా మాట్లాడుతుంది అనుకున్నాను కానీ అబ్బే ఆవిడ రోజా గారిలానే మాట్లాడింది. అదే కామన్ సెన్స్ లేకుండా, అదే వెకిల్ నవ్వులు నవ్వుకుంటూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రోజాలానే మాట్లాడింది. కాబట్టి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల గురించి, పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి మాట్లాడుతుంది ఈవిడ. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి మాట్లాడుతున్నావు రోజా. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావు? అసలు నీ ప్రయాణం ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నడుస్తుంది? అసలు ఈ రాజకీయ ప్రయాణంలో నువ్వు ఏం నేర్చుకున్నావు? అసలు ఒక నాయకురాలుగా ఇంకో నాయకుడికి హెల్త్ బాగాలేదా అని చెప్తే మినిమం ఆఫ్ ఎథిక్స్ కూడా నీకు ఫాలో అవ్వడం చేత కాలేదా? అసలు నాయకురాలుగా పక్కన పడే, బీయింగ్ ఏ హ్యూమన్ ఆఫ్ ఎథిక్స్ లో ఒక మనిషికి బాగాలేదు అంటే అరే వీళ్ళ హెల్త్ త్వరగా కోలుకోవాలి, వీళ్ళు త్వరగా బయటకు వచ్చేయాలి అనేది మినిమం ఎథిక్స్. అది కూడా నీలో లేదు. ఒక క్రూర మృగం కంటే కూడా ఒక వెకిల్ నవ్వులు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అదే మనకి స్పై మూవీలో చేస్తారే, శవం ముందు కూర్చోపెట్టుకుని వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు నవ్వుతారు, ఆ మాదిరి ఉంది నీ బిహేవియర్. నేను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల విషయాలకు వస్తున్నావు, పవన్ కళ్యాణ్ గారు హెల్త్ విషయాలకు వస్తున్నావు. వీటి గురించి మాట్లాడే ముందు నీకోసం నేను ఒక మాట చెప్పి మాట్లాడదాం అనుకుంటున్నాను రోజా. నీకు ఆల్రెడీ గతంలో నేను చేసిన వీడియోలో కూడా చెప్పాను. మీ ఇంట్లో వాళ్ళు నీకు నీ పేర్లో ఉన్న రెండో అక్షరం చాలా కరెక్ట్ గా పెట్టారు, కానీ మొదటి అక్షరమే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మార్చకుండా చూసుకో అని చెప్పి. కానీ నీ బిహేవియర్ అదే మాదిరి ఉంటుంది. కానీ నా నాయకుడు నేర్పించిన సంస్కారం నిన్ను ఇంకా రోజా గారు అని పిలిచేలాగే చేస్తుంది. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారు హెల్త్ గురించి ఏమంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు మూల పడిపోయారా? అసలు మూల పడిపోవడం అంటే ఏంటో తెలుసా నీకు? దాని అర్థం తెలుసా మూల పడిపోవడం అంటే? నీకు పవన్ కళ్యాణ్ గారి లాంగ్వేజ్ లోని చెప్తాను చూడు. పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చాలా క్లియర్ కట్ గా ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్పారు, జగన్ గుర్తు పెట్టుకో, నిన్ను అధాపాతాలలోకి తొక్కేయకపోతే నా పార్టీ జనసేనే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పి. ఆయన చెప్పినట్టే 151 సీట్ నుంచి 11 సీట్లకి తీసుకొచ్చారు. అది మూలన పడిపోవడం అంటే. అది మూలన మారుమూలన అనేది నీ ఇంగిత జ్ఞానానికే వదిలేస్తున్నా. రెండోది, మీరు పవర్ లో ఉన్నప్పుడు ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఓట్లేసి మీకు పవర్ ఇస్తే ప్రజల కోసం పనిచేయకుండా తాడపల్లిలో ఒక మూలన కూర్చున్నాడే నీ నాయకుడు, అది మూలన పడడం అంటే. ఆయన తోకగా నువ్వు ఉన్నవే, నిన్ను మూల పడేశారు చూడు, అది మూలన పడడం అంటే. అర్థమవుతుందా? ఒక రాజకీయ నాయకురాలుగా ఉండి ఇలాంటి వెకిలేషాలు వేసుకుంటూ ఉన్నప్పుడే అసలు నువ్వు ఎలాంటి మనస్తత్వంతో ఉంటున్నావు అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల విషయాలకు వస్తున్నాం. అసలు ఆయన క్రియేట్ చేసిన హిస్టరీ ఏంటో తెలుసా నీకు? ఆయన ఏ రకంగా హిస్టరీ క్రియేట్ చేసే తెలుసా? వరల్డ్ వైడ్ గా, అసలు పొలిటికల్ లోనే వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసిన హిస్టరీ ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి. ఎక్కడైతే పోటీ చేశారో 21 సీట్స్ ఎక్కడైతే పోటీ చేశారో 100కి 100% స్ట్రైక్ రేట్స్ తో విత్ మెజారిటీతో గెలిచారు. అది వరల్డ్ వైడ్ గా ఆయన క్రియేట్ చేసిన ద బెస్ట్ హిస్టరీ. అట్ ద సేమ్ టైం మీరు కూడా ద వరస్ట్ హిస్టరీ అయితే క్రియేట్ చేసుకున్నారబ్బా, ఏ మాటగా మాట గాని. అసలు వరల్డ్ లోనే ప్రస్తుతం మన భారతదేశంలో మన రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది చాలా గర్వంగా చెప్పుకోండి మీరు, ప్రతిపక్ష హోదా లేని పార్టీ అని చెప్పి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి కంపారిజన్ ఏదో చేస్తున్నావు. తమిళ్ విజయ్ గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓడిపోయారు అని చెప్పి ఏదో హేళన చేసి వంకర మాటలు మాట్లాడుతున్నావు. అది వంకర మాటలు మాట్లాడటం అది నీ మనసులో నీ బాడీ లాంగ్వేజే అంతలే గాని అది పక్కన పెట్టేసి కంపారిజన్ చేస్తున్నావు నువ్వు. అసలు అక్కడ రాజకీయానికి ఇక్కడ రాజకీయానికి మినిమం గా కూడా నువ్వు క్యాల్కులేషన్ వేయకుండా రాజకీయ నాయకురాలు ఎలా అయిపోయావో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ తమిళంలో జరుగుతున్న రాష్ట్ర పరిస్థితులు ఏంటో మినిమం అయినా తెలుసా నీకు? మాట్లాడ మాకు. అండ్ ఇంకోటి, నీ నాయకుడు మాదిరి గాలివాటం వేసుకుని హెలికాప్టర్ లో తిరిగే అంత పరిస్థితిలో మా నాయకుడు లేడు. అడవి బాట పట్టాడు.
గిరిజన తండాల వైపు రాష్ట్ర రాజకీయాల్ని నడిపించారు. అది పవన్ కళ్యాణ్ గారి రాజకీయం, ఆయన నాయకత్వం. ఆయన గురించి నువ్వా మాట్లాడుతున్నావు? నువ్వు పోతే ఆయన తీసుకున్న శాఖ పంచాయతీ రాజ్, అసలు ఆ శాఖని మీరు ఎక్కడో, అసలు ఆ శాఖ ఉందని కూడా ప్రజలు మర్చిపోయేలాగా చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న తర్వాత అసలు గ్రామాల్లో ఇంత అభివృద్ధి చెయ్యొచ్చా, ప్రజలకి ఇంత సేవ చెయ్యొచ్చా అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తుంది ఈరోజు ఆయన తీసుకునే శాఖలు. నాకు మాట్లాడుతుంటే ఇప్పుడే ఒకటి అర్థమైంది. అయినా నేను ఇవన్నీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల సేవ గుణం అన్ని మా సిద్ధాంతాలు మాట్లాడేస్తున్నానే. సారీ రోజా, నేను మీకు ఇలాంటివి ఏం కనిపించవు. మీకు ఎంతసేపు హత్యలు, గొడ్డలు పట్టుకోవడాలు, బాత్రూంలు, డోర్ డెలివరీలు చేయడాలు, డాక్టర్ని చంపేయడాలు, మీ పార్టీ సిద్ధాంతాలు ఇవే అనుకుంటా కదా. ఐఎమ్ సారీ. మీ పార్టీ సిద్ధాంతాల గురించి నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను, గుర్తుపెట్టుకో సరేనా. లాస్ట్ అండ్ ఫైనల్, నీ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు బాగుండాలి సరేనా. ఉంటా మరి. సారీ, ఇందాక ఇంటర్వ్యూలో ఏదో అంటున్నావు, నగరి అంటే రోజా, రోజా అంటే నగరి అని. కుక్కలిగేసే పెడిగ్రీ ఏం కాదు. ముందు రాజకీయంగా హ్యూమన్ ఎథిక్స్ ఎలా ఫాలో అవ్వాలో నేర్చుకొని ముందుకు రా. జై జనసేన, జై హింద్.